అంటే ఒక రకమైన కన్ఫ్యూజన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. లేదు అనంటే వాళ్ళ శ్రేణులని ఆయన కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. నేను అనుకోవడం అయితే ఆయన కన్ఫ్యూజన్లో లేడు. ఆయన చాలా క్లారిటీతోటే ఉన్నాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గర ఆయన వాళ్ళకి తలంచుకొనే జీ హుజూర్ అనాల్సిన దుస్థితి ఆయన మీద ఉంది. ఆయన మీద నమోదైన కేసులు, వెలుగులోకి వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న విచారణలు, ఆయన సహచరులందరూ జైళ్లలో ఉంటున్న తీరు, వీటన్నిటి నేపథ్యంలో ఆయనకి కొంత చట్టపరమైన వెసులుబాటు దక్కుతూ ఉంది. ఆయన మీద నమోదైన అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు మినహాయింపు పొందుతూ ఉన్నాడు. ఇటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణపూరితంగా రాజకీయ విధానాల కోసం ఘర్షణ పడగలిగే ధైర్యం, సాహసం ఆయనకి లేవు. వాళ్ళకి ఇంకా పచ్చిగా మనం గ్రామీణ ప్రాంత భాషలో మాట్లాడుకోవాలి అని అంటే వాళ్ళ ముందు మోకాళ్ళ దండేసి మోకరిల్లి తీరాల్సిన దుస్థితి ఆయనకు ఉంది. ఆ నేపథ్యంలోనే కొన్ని అంశాల ప్రాతిపదికగా ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పిన తాపత్రయం వ్యక్తం చేస్తూ కూడా సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళకి దాసోహం అంటూనే వాళ్ళు ప్రతిపాదించిన అభ్యర్థులకు ఓటేయాలి, వాళ్ళ ద్వారా పెట్టబడ్డ బిల్లులకు కూడా ఓటేయాల్సిన దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి ఆయన సాక్షిలో రాసిన కథనంతో ఆయన వ్యవహార శైలే కాంట్రడిక్ట్ అవుతూ ఉంది.